మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమ పద్ధతిలో తొలగించాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అక్టోబర్ 10, నవంబర్ 14 మధ్య కాలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం డేటాబేస్ నుంచి 27 లక్షల మంది శ్రామికుల పేర్లను తొలగించారని కాంగ్రెస్ వెల్లడించింది. వారిలో 6 లక్షల మంది క్రియాశీలక ఉపాధి శ్రామికులే ఉన్నారని తెలిపింది. పారదర్శకత ముసుగులో ఈకేవైసీ, ఆధార్ ఆధారిత డిజిటల్ ప్రక్రియలను తప్పనిసరి చేసిన సమయంలో ఈ లక్షల సంఖ్యలో తొలగింపులు జరిగాయని మండిపడింది. అదే సమయంలో ఏకంగా 10 లక్షల మందిని కొత్తగా చేర్చడంపై అనుమానాలు ఉన్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనాన్ని 400 రూపాయలకు పెంచాలన్న ఆయన అందుకు ఆధార్, ఎన్ఎంఎంఎస్, ఈకేవైసీ ఆధారిత సాంకేతికతలను తప్పనిసరి చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వీటి వల్ల 2 కోట్ల మంది గ్రామీణులను వారి ఉపాధి వేతనం హక్కును దూరం చేస్తుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్కర్ల ఆదాయాన్ని పెంచడంతో పాటు వేతనాలను సకాలంలో అందించేలా నిర్ణయాలు తీసుకోవడానికి స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.